ప్రవక్త అయిన దానియేలు రాసిన దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుచున్నాను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. చూడండి, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షిస్తే, నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు, ఆయన ఈ ప్రపంచమును పరిపాలించే రాజుగా ఉన్నాడు. ఈయనకున్న సామ్రాజ్యం ఏంటిదనంటే బబులోను సామ్రాజ్యం. ఇతడు ఎక్కడ ఆధిపత్యము వహిస్తున్నాడు? ఇతని పట్టణం ఎక్కడున్నది? ఇతడు ఏ పట్టణము నుంచి రాజ్యాధికారం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అతడు పట్టణం అనేది బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యము అతనికి ముఖ్యమైన పట్టణముగా చేసుకొని, ఆ పట్టణంలో తన సింహాసనాన్ని వేసుకొని, ఆ సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్నంతటిని పరిపాలిస్తున్నాడు. యావత్ ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలు తన గుప్పిట్లో ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద తను రాజుగా ఉన్నాడు. ఈ భూమి మీద ఎన్ని ఖండాలు, 7 ఖండాలు ఉన్నాయో ఆ 7 ఖండాలలో నివసించే ప్రజలందరి మీద అతడు రాజుగా ఉండి పరిపాలనా విధానాన్ని సాగిస్తున్నాడు. ఆ రాజుకు రాత్రికాల సమయంలో ఒక కలబడ్డదట. ఆ కలబట్టడాన్ని బట్టి తన మనసంతా కలవరపడుతుంది, తన మనసంతా వేదన పడుతుంది, తనకు నిద్ర పట్టకుండా అయిపోతుంది. సారిసారికి ఆ కలే అతనికి మనసులోకి వస్తుంది. ఆ కళను గురించి దాని భావము చెప్పాలని ఆయన దేశంలో ఉన్నటువంటి వారందరినీ తన సముఖములోకి పిలువండని తన కింద ఉన్న అధికారులకు ఆజ్ఞాపించాడు. ఆయన అధికారం కింద ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారంటే, చూడండి, ఎవరెవరు తన అధికారం కింద ఉన్నారట? ఆ దేశంలో శకునగాన్లు ఉన్నారు, తర్వాత గారడి విద్యగాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, కల్దీలు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు. అంటే ఆ బబులోను సామ్రాజ్యం అంతటిలో ఉన్నటువంటి శకునగాన్లని, శకునాలు చెప్పేవారిని, జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్కులను, మాంత్రికులను, గారడి విద్యలు చేసేవారందరిని కూడా తన సముఖంలోకి పిలిపించాడు. పిలిపించి వారితో ఆయన చెప్పుతున్న మాట ఏంటిదంటే, అయ్యా, నేను రాత్రి పడుకుంటప్పుడు ఒక కలగన్నాను. ఆ కళ యొక్క భావాన్ని మీరు నాకు, ఆ కళను చెప్పండి, కళ భావాన్ని చెప్పండి అంటే, వారు సెలవిచ్చిన మాట ఏంటిదంటే, రాజా, మేము మీ యొక్క కళను, దాని భావమును చెప్పుతాము, కానీ నీవు చూసిన, నీకు పడ్డ ఆ కళ ఏంటిదో మాకు చెప్పుమన్నారు. నీకు ఏం కళ పడ్డదో ఆ కళను గురించి మాకు చెప్పు అన్నాడు. అప్పుడు రాజేమన్నాడు, నేను ఆ కళను మరిచిపోయాను. కలబడ్డది కానీ నేను ఆ కళను మరిచిపోయారు కనుక మీరే ఆ కళ చెప్పాలి, ఆ కళ యొక్క భావము కూడా మీరే చెప్పాలి అన్నాడు. వారు ఆశ్చర్యపోతూ అన్నారు, అయ్యా, అది ఏ మనుషుని కన్నా సాధ్యమయ్యేదేనా? నీకు పడ్డ కళ నేను ఎలా చెప్పగలుగుతాను? నీకు పడిన కళ భావము, నువ్వు ఆ కళ చెబితే దాని భావం తెలిస్తే నేను చెప్తాను, కానీ
ఆ కలను, ఆ కల భావమును చెప్పడానికి మాతోని కాదయ్యా అని వారు తీర్మానం చేస్తూ, రాజా మీరు మళ్ళీ అన్నారు వాళ్ళు, మీరు ఆ కళను చెప్పండి, కలభావం చెప్పండి అని అన్నప్పుడు రాజుకు కోపం వేసింది. మీరు కాలయాపన చేయిస్తున్నారు, నాకు అర్థమైపోతుంది. మీరే ఆ కళను చెప్పాలి, కళ భావము చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాను అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మీరు ఆ కళను, కళ భావము చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి ఆ దేశంలో నుంచి రాజు నోట్లో ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది కనుక ఆ ఆజ్ఞ ఆ దేశమంతట్లో ఉన్నటువంటి శకునగాన్లకు, జ్యోతిష్కులకు, మాంత్రికులకు, కల్దీ అందరికి కూడా వెళ్ళిందట. అప్పుడు అలా వెళుతూ వెళుతూ దానియేలు దగ్గరికి కూడా ఆ మాట కాస్త వినబడ్డది. అప్పుడు దానియేలు ఆశ్చర్యం, అయ్యో ఈ దేశంలో ఉన్న ఇంతమందిని చంపేస్తారట రాజు అని దానియేలు దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర అడిగాడు, అయ్యా మరి దేశంలో ఈ రాజుకి ఇలాంటి కలబడ్డది కదా, ఆ కలభావం అదేంటిదో నాకు తెలియజేయి, నేను వెళ్ళి తెలియజేస్తాను అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దానియేలు. అప్పుడు పరలోకమందున్న దేవుడు దానియేలు ప్రార్థన విని దానియేలుకు నెబుకద్నెజరుకు ఏ కలబడ్డదో ఆ కలను దానియేలుకు దర్శనంలో చూయించి దాని భావాన్ని దానియేలుకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దానియేలు ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ మంత్రి పేరు ఆర్యో. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు పడ్డ కళ గురించి దాని బావ గురించి చెప్తాను అని ఈ మంత్రి దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్పాడు. అప్పుడు ఈ మంత్రి నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కళను, నీ కళభావం చెప్పడానికి మనము యూదుల మీదికి యుద్ధానికి వెళ్ళి ఆ యూద దేశంలో నుంచి 4 యవనస్తులను తీసుకొచ్చాం కదా, ఆ యవనస్తులలో ఒక వ్యక్తి అయిన దానియేలు గారు ఆ కళను, కళ భావాన్ని చెప్పడానికి అతడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నీవు రమ్మంటే నీ సముఖంలోకి వచ్చి ఆ కళ భావం చెప్తాడట అని ఆ మంత్రి గారు రాజుకు కాస్త విన్నవించాడు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, సరే పిలువనంపండి, నా దగ్గరికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ దానియేలు రాజు సముఖంలోకి వెళ్ళాడు. ప్రపంచ రాజు అంటే మామూలు వ్యక్తి కాదు. తన కింద ఎంతోమంది రాజులు ఉంటారు, మంత్రులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు. అందరూ సముఖం ఒక పెద్ద గుంపు చుట్టుంటుంది. అక్కడ వారి మధ్యలోకి దానియేలు గారు వెళ్ళాడు. అప్పుడు నెబుకద్నెజరు దానియేలుని చూసి అంటున్నాడు, దానియేలు నేను పడిన కళను, కళభావము నువ్వు చెప్పగలుగుతావా అన్నాడు. రాజా నీకు పడిన కళభావము చెప్పడానికి నేను యోగ్యుడను గాను, కానీ నీకు కళభావము గురించి చెప్పడానికి పరలోకమందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పరలోకమందున్న దేవుడు నాకు బయలుపరిచాడు గనక నేను నీ కళను, కళభావము చెప్పడానికి నీ యొద్దకు వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నేను చెప్పేంత యోగ్యుడను కాదయ్యా, దాన్ని చెప్పే వ్యక్తి ఒక వ్యక్తి పరలోకంలో ఉన్నాడు. నేను ఆ పరలోకమందున్న దేవుని యొక్క సేవకుని. నేను నా దేవునికి నేను అడిగినప్పుడు నా దేవుడు దాన్ని నాకు తెలియజేశాడు కనుక నేను దాన్ని నీకు తెలియజేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. కనుక చెప్పుము అనగానే ఆ కళను, కళభావాన్ని చెప్పడానికి దానియేలు సిద్ధపడ్డాడు. రాజా నీవు
రాత్రికాల సమయంలో పడుకునే సమయానికి నీ మనసులో ఒక కలవరం పట్టేది. ఏమిటి ఆ కలవరం అంటే, నేను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు ఏమైపోతారు, వీరిని పరిపాలించడానికి మరి ఎవరు రాబోతున్నారు, వీరి యొక్క యోగక్షేమములు చూసేవారు ఎవరు అని నీ మనసులో నీవు కలత చెందుతూ పడుకున్నావు కదా. నువ్వు నీ మనసులో కలత చెందుతూ పడుకున్నటువంటి నీకు పరలోకమందున్న దేవుడు ఒక కళను చూయించాడు. ఆ కళ ఏమిటంటే, నీకు ఒక పెద్ద ప్రతిమ కనబడ్డది. మొదటిగా ఒక పెద్ద ప్రతిమ కనబడ్డది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు బంగారముతో నిండుకొని ఉన్నది. దాని భుజములు వెండితో నిండుకొని ఉన్నవి. దాని ఉదరము తొడలు ఇత్తడితో నిండుకొని ఉన్నవి. దాని మోకాళ్ళు ఇనుముతో కట్టబడి ఉన్నట్టు కనబడ్డది. దాని పాదములు కొంత మట్టి కొంత ఇనుముతో ఉన్నట్టుగా మీరు ఒక ప్రతిమను చూశారు అన్నాడు. అనగానే అతడు చూసినది వాస్తవం. ఇతడు చెప్పుతుంటే తనకు గుర్తొస్తుంది. ఆ ప్రతిమ యొక్క ఉద్దేశము, ప్రతిమ యొక్క భావం ఏంటిదో మీరు మళ్ళా గ్రహించండి. ఆ బంగారు శిరస్సు మీరై ఉన్నారు అన్నాడు. సర్వలోకములో ఉన్న సర్వాన్ని సృజించిన దేవుడు, విశ్వాన్ని సృజించిన దేవుడు ఈ భూగ్రహం మీద నిన్ను శిరస్సుగా ఉంచి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ నీ చేతిలోకి అప్పజెప్పాడు కనుక బంగారు శిరస్సు మీరే. మీ అనంతరము వెండి లాంటి ఒక రాజ్యం రాబోతుంది. ఆ తర్వాత ఇత్తడి లాంటి ఒక రాజ్యం రాబోతుంది. ఆ తర్వాత ఇనుము లాంటి ఒక రాజ్యం రాబోతుంది. ఆ తర్వాత మళ్ళీ చివరిలో ఇనుము మట్టి కలిపి మిళితమై ఉన్నటువంటి ఒక రాజ్యము రాబోతుంది. కనుక రాబోతున్న ప్రభుత్వములను గురించి, రాబోతున్న రాజులను గురించి దేవుడు మీకు ముందుగానే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ వచన భాగాన్ని మనం గ్రహిస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి మనం చదివితే ఇవన్నీ కనబడుతుంటాయి. 28వ వచనం చదువుతున్నాను. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాను పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను అని చెప్పుకుంటూ ఈ కింద 29, 30, 31లో ఆ ప్రతిమను బ్రహ్మాండమైన ప్రతిమ కనబడ్డదని చెప్పుకుంటూ ఆ ప్రతిమను చూయిస్తున్నాడు. ఆ తర్వాత ఆ ఇనుము మట్టితో కలిసినటువంటి 10 ఏళ్ళ మీద ఒక పెద్ద రాయి వచ్చి వాటి మీద పడి ఆ ప్రతిమను తుత్తునీలుగా చేసింది. ఆ ప్రతిమ కాస్త నలగొట్టింది. ఆ ప్రతిమని కాస్త పొడి పొడి చేసి పడేసింది అని ఆ కలభావము క్లుప్తముగా తెలియజేశాడు. అంటే దేవుడు
నెబుకద్నెజర్ రాజు ఒక అన్యుడైనప్పటికీ తనకు కలిగిన మనోవేదనను బట్టి, తన చింతను బట్టి, తనకు ముందు కలగబోయే విషయాలను ముందుగానే తెలియజేశాడు అని మనం ఆ ప్రతిమను ఆలోచన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తే, నెబుకద్నెజరు తర్వాత ప్రపంచమును పరిపాలించే రాజు అనే వ్యక్తి దర్యావేషు వచ్చాడు మాదీయుల నుంచి. తర్వాత పారసీక దేశము నుంచి కోరేష్ వచ్చాడు. గ్రీకు దేశము నుండి అలెగ్జాండర్ వచ్చాడు. దాని తర్వాత గ్రీకు దేశం వచ్చేసింది. నెబుకద్నెజర్ రాజు, దర్యావేషు రాజు, కోరేషు, గ్రీకు అనేది ఈ 4 రాజుల పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నవి. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మాదీయుడగు అహష్వేరోసు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలునకు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలిసికొనినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరముల సంపూర్తి అవుతున్నది అని ఒక లెక్కలున్నాయి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాదీయుడగు దర్యావేషు రాజు అతడు నెబుకద్నెజరు అనంతరము ప్రపంచాన్ని పరిపాలించే రాజుగా వచ్చి ఉన్నాడు. 10వ అధ్యాయంలోకి వస్తే చూడండి, మొదటి వచనంలో పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను అన్నాడు. ఇక్కడ పారసీక రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఈ పారసీక రాజు కోరేషు అన్నాడు. దర్యావేషు అనే వ్యక్తి ఏమో మాదీయుడు. ఈ కోరేషు గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథములో 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి అందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషును మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరిని తన వశములో చేసి, తనను ప్రపంచ రాజుగా చేసి తనకు మందిరమును కట్టించమని ఈ కోరేషుకు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకనంటే నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వెళ్ళినప్పుడు దానిని పాడు చేశాడు, కూలగొట్టాడు. కనుక బాధ్యత మళ్ళీ కోరేషుకు దేవుడు చెప్పి మందిరము కట్టుకోని కట్టించుమని ఆజ్ఞ జారీ చేశాడట. కనుక కోరేషు కాలంలో దేవుని మందిరము మళ్ళీ కట్టబడ్డది కనుకనే యేసుప్రభు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ బలులు అర్పిస్తుంటే అక్కడ ఆ బలులు అర్పించకుండా ఆడ నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసిదిరని అందరి మీద మండిపడ్డాడు యేసయ్య.
కనుక ప్రపంచ రాజుగా కోరేషు పరిపాలన విధానాన్ని జరిగించాడు. మళ్ళీ అదే అధ్యాయంలోకి వెళ్తే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో గ్రీకు సామ్రాజ్యము కనబడుతుంది. చూడండి 21వ వచనం. 8వ అధ్యాయం 21వ వచనములో, బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు అన్నాడు. దాని 2 కండుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అన్నాడు. ఇక్కడ గ్రీకు రాజును సూచిస్తుంది. కోరేషు అనంతరము గ్రీకు రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యము అయిపోయిన తర్వాత ప్రపంచములో మళ్ళీ యుద్ధాలు జరిగి, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోతుంటే దేవుడు ఒక్కొక్క రాజ్యాన్ని, ఒక్కొక్క దేశాన్ని విడగొట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజుగా నియమించుకుంటూ వచ్చాడు. ఇలాగూ పరిశుద్ధ గ్రంథములో రాజులను గురించి ప్రస్తావించబడ్డది. ఆ నెబుకద్నెజరుకు పడ్డ కళ ఆ విధంగా ఉన్నది. అంత్యకాలములో, చివరి కాలములో యేసయ్య రాకడకు ముందు మరి ఒక రాజు రావాలి ప్రపంచాన్ని పరిపాలించడం కొరకు. కనుకనే ఇప్పుడు ప్రపంచ రాజుగా లేకుండా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వేరువేరైపోయి వేరువేరు పరిపాలనా విధానం జరిగిస్తున్నారు. కనుక ఈ ప్రపంచములో ఉన్నటువంటి దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజుండి ఒక సరిహద్దు నియమించుకొని ఆ భూభాగానికి నేను ప్రధానమంత్రినిగా ఉండానని అనేక మంది ప్రధానమంత్రులుగా వండుకుంటూ ఇప్పుడు పరిపాలనా విధానము జరుగుతుంది ఈ యొక్క ప్రపంచ దేశంలో. ఈ పరిపాలనా విధములు జరుగుతూ ఉండి అంత్యకాలములో, చివరి దినాలలో ఈ రాజులకే యుద్ధాలు జరుగుతాయి. రాజులే ఒక దేశం మీదికి ఒక దేశం యుద్ధానికి వెళ్తారు. దేన్ని బట్టి యుద్ధానికి వెళ్తారు అనంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడున్న రాజులందరూ యుద్ధానికి వెళ్ళి జన నష్టము, ధన నష్టము అన్ని జరిగితేనే మళ్ళీ వాళ్ళు ఒక ఆలోచన చేసి మనమందరము ఈ విధంగా ఉంటే మళ్ళీ మనకి ఇలాగనే యుద్ధాలు జరుగుతాయి కనుక ప్రపంచానికి ఒక శాంతిగా ఉండాలంటే మనము ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఏ దేశానికి ఆ దేశం రాజులుగా ఉండకుండా అందరు కలిసి ఒక్కటే రాజును ఎన్నుకుందాము. ఆ ఒక రాజు కిందనే మనం అందరం ఉంటే ఆ ఒక రాజు పరిపాలన అందరి మీద జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఐక్యరాజ్య సమితిలో కలిగించే విధంగా ఒక ప్రణాళికను దేవుడే ఇలాంటి కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ఈ ప్రపంచ రాజుగా ఒకడుంటే తన కింద 10 రాజ్యాలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాయి. ఆ దానియేలుకు పడ్డ 10 ఏళ్ళు 10 రాజ్యాలను సూచిస్తుంది.
ఇప్పుడు ఉన్నటువంటి విధానాన్ని మనము ఆలోచన చేసి పరీక్షిస్తుంటే ప్రపంచంలో యుద్ధ వాతావరణము కనబడుతుంది. మొన్నటికి మొన్న రష్యాకు యుక్రెయిన్కు యుద్ధం జరిగింది. అంతకంటే ముందు సిరియాకు ఇంకొక దేశానికి యుద్ధం జరిగింది. మళ్ళీ మొన్న యెరూషలేముకు హమాస్కు యుద్ధం జరిగింది. ఇప్పుడు జరగబోతున్న యుద్ధము యెరూషలేముకును ఎవరికండి? రంగం సిద్ధమైంది, ఇప్పుడు యుద్ధం రెడీగా ఉన్నది. ఇప్పుడు ఇరాకు ఇరాను అనేది రెండు దేశాలు. ఇరాను యెరూషలేముకు యుద్ధం జరగడానికి రంగం సిద్ధమై ఉంది. ఎందుకు యుద్ధం జరుగుతుంది? దేన్ని బట్టి యుద్ధం జరుగుతుందంటే, మొన్న ఎవలో ఇరాకు సంబంధించిన 6 వ్యక్తులు, చాలా ప్రాముఖ్యులు, 13 మంది ఏమో చనిపోయారట. ఆ చనిపోయిన దాన్ని బట్టి ఈ యెరూషలేం వాళ్ళే చంపేశారు, యెరూషలేం ప్రజలే చంపేశారు కనుక మేము వారిని విడిచిపెట్టము అని ఈ ఇరాకు అధ్యక్షుడు మేము యుద్ధానికి సిద్ధమవుతున్నామని యెరూషలేం మీదికి రకరకాలుగా యుద్ధ విమానాలని పంపిస్తున్నాడు. ఒకసారి బంద్ చేయి. కనుక యుద్ధ విమానాలు యెరూషలేం మీదకి వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏంటిదనంటే, ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే యెరూషలేం అనేటువంటి దేశము అది దేవునికి ఇష్టమైనటువంటి దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నివాస స్థలము యెరూషలేములోనే చేసుకుంటాడు యేసయ్య కూడా. ఈ భూమి మీద సాతానుకు కూడా ఒక నివాస స్థలం ఉంది. అది బాబేలు కాడ ఆరంభమయ్యి రాను రాను బాబేలు పోయి బబులోనుగా మార్చబడ్డది. బబులోను సామ్రాజ్యము సాతాను దాని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి వాడు ప్రపంచాన్ని మీదికి తన వ్యూహాన్ని, తన యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. రేపు రాబోతున్న దినాలలో యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగించేటప్పుడు యెరూషలేములో దావీదు సింహాసనం ఎక్కడైతే కూర్చొని పరిపాలించాడో ఆ సింహాసనం మీద యేసయ్య కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా చెప్పగలుగుతున్నారంటే, మీరు నన్ను కదా అడిగేది, దేవుని వాక్యంలో ఆ విధంగా ఉన్నది. ఒకసారి లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవదూత మరియమ్మకు ఏమని చెప్పిందో చూడండి ఒక్కసారి. 32 చదువుదాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కడుంది? ఎక్కడ ఉండి దావీదు సింహాసనం వేసుకొని పరిపాలించాడు అంటే యెరూషలేము. ఈ దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అని అంటే, యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద ఏమైనా కూర్చున్నాడా? కూర్చోలేదు. ఆ ప్రవచనం నెరవేర్చబడలేదు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి దావీదు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేల్ అందరినీ యుగయుగములు ఏలడానికి ఆయన రెండవసారి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగించడానికి వస్తున్నాడు కనుక ఈ యెరూషలేములో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి వస్తున్నాడు కనుక ఈ యెరూషలేం అనేది దేవుని యొక్క సింహాసనము, దేవుడు నివసించే స్థలం.
కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యూదులు లేకుండా చేయాలి అని సాతాను యొక్క కుట్ర. యెరూషలేము దేశాన్ని పాడు చేయాలి, యెరూషలేమును లేకుండా చేయాలి, యెరూషలేమే లేకపోతే యేసుప్రభు అక్కడ కూర్చోలేడు, కనుక మనము ఈ యెరూషలేమును లేకుండా చేయాలని సాతాను ఒక కుయుక్తితో అన్ని దేశాలను యెరూషలేము మీదికి యుద్ధానికి ప్రకటించే విధానంగా ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే ఈ యెరూషలేము మీదికి ఏ ఏ దేశాలు వస్తాయో అది కూడా దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు, యెహెజ్కేలు గ్రంథంలో రాయించాడు. ఏ దేశాలు వస్తాయాడో యెరూషలేము మీదికి యుద్ధానికి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయం మనం చదివితే ఆ రెండు దేశాలలో ఆ రెండు అధ్యాయాలలో ఈ యొక్క యెరూషలేము మీదికి రాబోతున్న దేశాల యుద్ధాల గురించి రాయబడి ఉన్నది. ఈ 38వ అధ్యాయంలో మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు మెషేకునకును తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గురించి నా మాట ఎత్తి ప్రవశించుము అన్నాడు. చూశారండి, ఏ దేశాలట? మాగోగు దేశపు వాడగు గోగు, రోషు మెషేకునకును తుబాలునకు అధిపతి అయిన అని తట్టు అన్నాడు. మళ్ళీ ఈ కింద చెబుతున్నాడు, పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్రాములు ధరించిన వారందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అన్నాడు. మళ్ళీ 6వ వచనంలో గోమేరును అతని సైన్యమంతయు, ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యమంతయు అనేకులను నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరుసుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో అన్నాడు. అందుకనే నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడి జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లు మేఘములు కమ్మునట్లు నీవు దేశముల మీదికి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహుజనములను దేశం మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నువ్వు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదికి పోయేదను, ప్రాకారములు అడ్డగడియలు గౌలు లేని దేశం మీదికి పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసించబడిన స్థలం మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేశముల పేర్లు కూడా చెప్పాడు. భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి దేశము యెరూషలేము. ఇంతకుముందు యెరూషలేము ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వెళ్ళి చెదిరిపోయారు. నీరో చక్రవర్తి కాలంలో నీరో చక్రవర్తి యూదులను చంపుతుంటే, యూదులను హింస చేస్తుంటే తన భయానికి వారందరూ ప్రాణాలు కాపాడుకోవడం కొరకు అన్ని దేశాలకు చెదిరిపోయారు. వారు చెదిరిపోయి మళ్ళీ సమకూర్చబడి మళ్ళీ వారు ఒక రాజ్యముగా స్థిరపరచబడ్డారు. ఈ స్థిరపరచబడ్డటువంటి రాజ్యము యెరూషలేము ప్రజలు యూదులందరూ
మళ్ళీ ఒకటిగా ఉండి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ 1947 సంవత్సరం అప్పటి నుంచి రాజ్యంగా స్థిరపరచబడ్డది. అక్కడి నుంచి వారు పరిపాలన విధానాన్ని జరిగించుకున్నారు. కనుక ఈ యూదులు అనే వాళ్ళు ఉన్నారు కనుక, యూదా జనాంగం అంటేనే దేవుని ప్రజలు కనుక, ఈ దేవుని ప్రజలని భూమి మీద లేకుండా చేయాలి, ఆ యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళాలి అన్నటువంటి దురాలోచన సాతానుడు కల్పించి అనేక రాజుల మీద వాని యొక్క ఆలోచన కలుగజేసి యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. కనుక ఇక్కడ వెళ్ళేటువంటి దేశాల పేర్లు క్లుప్తంగా రాయబడ్డాయి. మాగోగు, గోగు, రోషు, తుబాలును, కూషీలును, పూతూరు వారందరినీ డాళ్లను అని చెప్పుకున్నాడు. గోమేరు అతని సైన్యమంతా ఉత్తర దిక్కున్న తొగర్మై అన్నాడు. అంటే ఈ రోజులలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు కొన్ని ఉన్నాయి. అగ్రదేశాలు, ప్రపంచ దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. ఈ అగ్రదేశాలు గుప్పిట్లో ప్రపంచంలో ఉన్న రాజులందరూ కొందరికి భయపడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశముగా పేరు పొందినటువంటి దేశము అమెరికా దేశము. అమెరికా అంటే అన్ని దేశాలకు భయమే. అమెరికాను పరిపాలిస్తున్న బైడెన్ అంటే అనేకులకు భయమే. ఆ తర్వాత అగ్రదేశము రోషు అంటే రష్యా. రష్యా కూడా చాలా విప్లవాత్మకమైన దేశం. ఆ రష్యాని రోషు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ రష్యాని పరిపాలిస్తున్నటువంటి అధ్యక్షుడు ఎవరు? పుతిన్ గారు కదండి. రష్యా దేశ ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరండి? పుతిన్. అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్. అలాగనే మన భారతదేశానికి మోడీ గారు ఉన్నారు. అలాగనే దేశానికి ఒక రాజు ఉన్నాడు ఇప్పుడు. కనుక ఈ రెండు దేశాలు అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్, ఈ నాలుగు అన్ని రంగాలలో టెక్నాలజీలో కానీ, జ్ఞానంలో కానీ, సంపదలో కానీ చాలా హై స్థాయిలో ఉన్నటువంటి దేశాలు. గోమేరు అన్నాడు. గోమేరు అంటేనే జర్మనీ. ఈ జర్మనీ, జపాను, అమెరికా, రష్యా ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో అగ్రదేశాలుగా ఉన్నాయి. కానీ కర్మ దేశాలన్నీ కూడా ఎక్కువగా ముస్లిం దేశాలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ప్రజలు క్రైస్తవులు ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో ముస్లింలు ఉన్నారు. ఇక మూడవ స్థానంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. బౌద్ధిస్టులు ఉన్నారు, జైనిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులుగా చెప్పుకునే మన దేశంలో హిందువులుగా అని చెప్పుకునేవారు ఉన్నారు. ఎన్ని దేశాల ప్రజలున్నా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము జరగవలసి ఉన్నది కనుక జరగడానికి అంటే ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఈ అన్ని దేశాలు కలిసి యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు యెరూషలేములో నుండి వారందరినీ నిర్మూలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా యెరూషలేమును జయించగల దేశం ఏది లేదు. ఎందుకంటే దేవుడే యెరూషలేము పక్షమున ఉండి యుద్ధం చేస్తాడు. కనుకనే ఈరోజు టెక్నాలజీ పరంగా చూస్తే ఈ యూదులకు ఉన్నటువంటి జ్ఞానము ఇంకా మరి ఏ దేశంలో ఉన్నవారికి కూడా లేదు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు వారికి. ఈ దేశంలో నుంచి విమానాలు వెళ్తుంటేనే మీదనే పేల్చేసే అంత టెక్నాలజీ యెరూషలేము యూదులకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చి అక్కడ దగ్గరనే పేల్చేస్తున్నారు.
వాళ్ళు చక్కటి ఒక మంచి కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అంటే యెరూషలేము మీదికి ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళినా దేవుడు ఆ యెరూషలేము పక్షమున ఉండి యుద్ధం చేయగలిగి వారందరినీ ఓడించగల సమర్థుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చిన్న దేశమే, కానీ ఈరోజు ప్రపంచ దేశాలు సైతం దానికి గదగదలు అంటున్నాయి యెరూషలేముకు. కనుకనే యెరూషలేము మీదికి ఏ దేశం వెళ్ళినా అక్కడ ఎంతోమంది చంపబడుతుంటే ఆ చచ్చిపోయిన శవాలను 7 నెలలు పాతి పెడుతున్నారట, వాళ్ళు పాతి పెడతారట. ఈ యేసుకేలు గ్రంథం 39వ అధ్యాయంలోకి వెళ్ళినాక చూడండి, మీరు చదువుకోండి. ఈ గోగు దేశపోయినా, మాగోగు వారైనా, రోషు వారైనా, తొగర్మై వారైనా, తర్వాత ఎవరెళ్ళినా ఆ యొక్క అక్కడ వారందరూ నిర్మూలము కావాల్సిందే, నాశనము కావాల్సిందే. ఎందుకంటే దేవుడే వారి పక్షమున యుద్ధం చేస్తాడు. అలనాడు ఇశ్రాయేలు పక్షమున నుండి ఐగుప్తీయులతో యుద్ధం చేసినట్టుగా కదండి, అప్పుడు చేశాడు కదా. ఐగుప్తీయులు వెంబడి వస్తుంటే దేవుడు వారి పక్షమున ఉండి యుద్ధం చేశాడా లేదా? అందుకనే మోషే యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి యొక్క యుద్ధాన్ని దేవుడే యెరూషలేము ప్రజల పక్షమున ఉండి యుద్ధం జరిగిస్తాడు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచమంతా ఒక ఆలోచన కలుగుతుంది. అన్ని దేశాలు ఓడిపోయిన తర్వాత ఆర్థిక మాంద్యం దెబ్బతింటుంది, రకరకాలుగా జన నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి, ప్రపంచమంతా కల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కలుసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని, ఇంకా మనం ఇలాంటి యుద్ధాలు జరిగించుకోకుండా మనం ఒక రాజునే ఏర్పాటు చేసుకుందాము, ఒక రాజునే మనం ఎన్నుకుంటే ఇంకా రాజు కింద మనం అందరం కూడా ఉంటాము కనుక అప్పుడు ఏ యుద్ధాలు జరగవని ఒక మంచి తీర్మానం చేయడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధములు జరగడానికి ఒక కారణం ఉంది కనుక ఆ యుద్ధాలు జరుగుతాయి. ఆ జరుగుతాయని యేసుప్రభు కూడా నా రాకడకు ముందు యుద్ధములు జరుగును, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును అన్నాడు కదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాటని యేసుప్రభు ఎందుకు పలికాడు? జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అన్నాడు. 6వ వచనము, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి, అవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. హల్లెలూయా. ఈ విషయాన్ని యేసుప్రభు ముందుగా కూడా చెప్పాడు. అయ్యా, యుద్ధాలు జరుగుతాయి, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది అని. కనుక అవి జరగవలసి ఉన్నవి. అవి జరిగితేనే ప్రపంచాన్ని పరిపాలించే 7వ రాజు రాబోతాడు. ఆ ప్రపంచాన్ని పరిపాలించే 7వ రాజు వస్తాడనే దానియేలుకు ఆ దర్శనము చూయించి, ఆ కళను చూయించాడు దేవుడు. కనుక ప్రపంచాన్ని పరిపాలించడానికి మరి ఒక రాజు రావడానికి రంగమంతా సిద్ధమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి ఎవరు కంగారు పడకండి, దిగులు పడకండి, కేవలం ప్రార్థనలు చేయండి. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడాలి. కనుకనే ఒక అక్షరము పొల్లుపోదు, ఒక సున్న పొల్లుపోదు అన్నాడు యేసయ్య. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించినటువంటి మాటలన్నీ నెరవేర్చబడాలి. ఆ నెరవేర్చబడడం కొరకే ఈ యొక్క యుద్ధాలు, కరువులు, భూకంపాలు అనేకములు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదంటే,
నా యేసయ్య ఇంకా త్వరగా మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు కనుక నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అనుకోవాలి. ఆ ప్రపంచ రాజు వస్తే ప్రపంచమంతా ఒకటే కరెన్సీ వస్తుంది, ఒకటే మార్కెటింగ్ వస్తుంది, ఒకటే ఆరోగ్య శాఖ వస్తుంది, ఒకటే న్యాయశాఖ వస్తుంది. అంటే ఏదొచ్చినా ప్రపంచవ్యాప్తంగా వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నీ ఒకటే ఉంటాయి. కానీ ఇప్పుడున్న విధంగా ఉండదు మార్కెటింగ్. మన భారతదేశంలో ఒక తీరు ఉంటే చైనాలో ఒక తీరు ఉన్నది, అమెరికాలో ఒక తీరు ఉన్నది. అక్కడొక రూపాయి, ఇక్కడొక డాలరు, ఇక్కడ ఒక కరెన్సీ అని ఇట్లా పేర్లు ఉన్నాయి పైసలకు కూడా. కానీ అలా ఉండకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ, ఒకటే డబ్బు వస్తుంది, ఒకటే మార్కెటింగ్ ఉంటుంది, ఒకటే రాజు ఉంటాడు కనుక అవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి. వాటి కొరకు మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది అనుకోవాలి, ప్రతి మాట నెరవేర్చబడుతుంది అనుకోవాలి. నా దేవుడు మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు అనుకోవాలి. ఇప్పుడు యుద్ధములు జరుగుతున్నాయి, సిద్ధపడుతున్నాయి అనంటే ఇరాకు యెరూషలేం మీదకి వస్తుంది, దాని తర్వాత రష్యా వస్తుంది, గోమేర్ వస్తుంది, అమెరికా వస్తుంది. ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఇస్తుంది అంటుంది ఇస్రాయేళ్లకు, కానీ అమెరికా కూడా మళ్ళీ ఉల్టా తిరుగుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, గ్రహించండి. దేవుడు ఎందుకు రాయించాడో ఇందులో మనం తెలుసుకొని సత్యం తెలుసుకొని రాయించి పెట్టాడు. ఇవన్నీ మనం ముందుగా తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకొని మీరు జాగ్రత్త పడి ఉండి దేవుని రాకడకు ఎదురు చూస్తూ ఉండాలి. కనుక ఆ ప్రతిమకు ఉన్నటువంటి నెబుకద్నెజరుకు చూపించినటువంటి 5 రాజ్యాల గురించి చూపించాడు. కనుక నెబుకద్నెజరు నుంచి 4 రాజ్యాల చరిత్ర అయిపోయింది. 5వ రాజ్యపు చరిత్ర జరగబోతుంది. దానికంటే ముందు చరిత్రలో 2 జరిగిపోయాయి. నెబుకద్నెజరుకు ముందు 2 చరిత్రలు జరిగిపోయాయి. ఒక చరిత్ర ఏమో ఐగుప్తు దేశపు చరిత్ర, ఫరో చరిత్ర. అంతకుముందు మరొక చరిత్ర ఏమో నిమ్రోదు చరిత్ర. నిమ్రోదు చరిత్ర అది అంతకుముందు జరిగిపోయింది. అవి లెక్క పెట్టుకుంటే నిమ్రోదు, ఫరో, నెబుకద్నెజరు, దర్యావేషు, కోరేషు, గ్రీకు అలెగ్జాండరు, తర్వాత రాబోతున్న ప్రపంచరాజు, ఇలాగూ 7 రైతారు ప్రపంచాన్ని పరిపాలించే రాజులు. ఈ 7 రాజుల పరిపాలన కాలంలో అందులో నుంచి రాబోతున్న ప్రపంచపు రాజు కొంతకాలం పరిపాలించి అతడు చనిపోతాడు. అతడు చనిపోతే అతని దేహము ప్రపంచ ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్న కొంతకాలానికి 3వ దినములైన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి నిమ్రోదు మొదటి రాజు యొక్క ఆత్మ ఈ ప్రపంచ రాజు దేహంలో దూరి 8వ రాజుగా లేస్తాడు. ఈ 8వ రాజుగా లేచే రాజే అబద్ధ క్రీస్తు. ఇది పక్క గుర్తుంచుకోనండి. ఈ 8వ రాజుగా లేచేవాడే ప్రపంచ క్రీస్తు, అబద్ధ క్రీస్తు. దానికి లేఖనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము చూస్తే ఆ లేఖనం అక్కడ మనకు సరిచేయబడుతుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం, మరియు 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా
ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. హల్లెలూయా. ఆ దానియేలుకు ద్వారా నెబుకద్నెజరుకు చెప్పబడిన 10 వేళ్ళు ఉన్నాయి చూడండి. ఆ 10 వేళ్ళ సారాంశము ఇక్కడ చెబుతున్నాడు 10 మంది రాజులు అని. వారు ఇదివరకు రాజ్య పరిపాలన చేయలేదు కానీ ఒక గడియలో అబద్ధ క్రీస్తుతో పాటు వీరు కూడా రాజుల వలె కూర్చుంటారు. కూర్చొని పరిపాలన విధానం చేస్తుంటే అప్పుడు ఆకాశం ఒక పెద్ద రాయి వచ్చి వాటి మీద పడి తుత్తులు చేసి చెప్పారు కదా. అంతటితో ఈ భూమి మీద రాజుల చరిత్ర, ఈ ప్రపంచ అధికారుల చరిత్ర అంతా అంతమైపోతుంది. అప్పుడు దేవుని రాజ్యం అనేది భూమి మీద స్థాపించబడుతుంది. యేసయ్య వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగించడానికి ఆయనకు సమయము ఆసన్నమవుతుంది కనుక ఈ రాజుల పరిపాలన వచ్చి మనం కళ్ళారా చూడబోతున్నాం. వీరినే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పరిపాలన విధాన మండలి అని కూడా అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐక్యరాజ్య సమితి అన్నా ప్రపంచ పరిపాలన విధాన మండలి అన్నా ఒకటే. అది అతి త్వరలో మనకు జరగబోతుంది కనుక మనం ముందుగాలే తెలుసుకొని జాగ్రత్త పడి దేవుని వాక్య సత్యాలు తెలుసుకొని ముందుకు సాగుదాం. మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.